మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా కొత్తగా మళ్ళా తీర్మార్ మల్లన్న గారు పార్టీ పెట్టడం జరిగింది. మరి దానివల్ల ఏమైనా పొలిటికల్ చేంజెస్ ఉంటాయో ఏందో అనేది కూడా చూడాలి. మరి ఇద్దరు పార్టీలు కూడా బీసీలను మేము రాజ్యాధికారులను చేస్తాము, బీసీలకు సీట్లు ఇస్తామని చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో బీసీలకు నిజంగా మీరు సీట్లు ఇస్తారా? బీసీలకు నిజంగా ఒక బీసీని సీఎం చేస్తారా? ఎవరినైతే సీఎం చేయాలనుకుంటున్నో ఆ క్యాండిడేట్ని మీరు డిక్లేర్ చేయండి, లేదా ఒక ఇద్దరు ముగ్గురు క్యాండిడేట్స్ని డిక్లేర్ చేయండి. పలానా బీసీ లీడరు సీఎంని చేస్తామని చెప్పి డిక్లేర్ చేయండి. దానివల్ల చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. బీసీలను అడ్డు పెట్టుకొని మీరు ఎన్ని రాజకీయాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. జర అవన్నీ మానుకోండి. ప్రజలకు ఏం కావాలి, ఇంకా సంక్షేమ పథకాలు ఎట్లా తీసుకురావాలి, తెలంగాణను ఇంకెట్లా డెవలప్ చేయాలి ఏందనే దానిపైన ఆలోచించండి. ఇంకా చూసుకున్నట్లయితే ఆల్రెడీ రెండు సంవత్సరాలు దాటింది, అయిపోయింది. మరి ఇప్పటికీ కూడా ఏ పార్టీ ఇంకా ప్రజలలో ఉందో ఎవరికి కూడా అర్థమవుతలేదు. మరి దీనిపైన కూడా ఇంకా క్లియర్గా అర్థం కావాలి. ఏంటంటే బై ఎలక్షన్ అన్న జరగాలి, స్థానిక సంస్థల ఎలక్షన్ అన్న జరగాలి, లేదా ఇప్పుడు ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళపైన వెంటనే వేటు పడితే ఆ ఎలక్షన్లలో నిజంగా అప్పుడు బీఆర్ఎస్ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా చూస్తే అప్పుడు ఇక జనాల నాడి ఎట్లుందో ఈజీగా అర్థమైపోతుంది. ఇక మీరు ఎన్ని కేసులు వేసుకున్నా, ఎన్ని తిట్లు తిట్టుకున్నా, మీ పార్టీలో ఎన్ని అవకతవకలు జరిగినా కూడా మీరు ఏం చేసేది ఉండదు. ఈ ఒక్క ఎలక్షన్లతోని ప్రజలు ఎటువైపు ఉన్నారు ఏందనేది కూడా తెలిసిపోతుంది. వైభవలక్ష్మి బతుకమ్మ దసరా దీపావళి పండుగల సంబరాలు, ట్రిపుల్ ఫెస్టివల్స్, ట్రిపుల్ బెనిఫిట్స్. ప్రతి 500 రూపాయలు ఆపై కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్. ఒకే కూపన్ పై 1 kg సిల్వర్ ఆర్ 1 TVS జూపిటర్ ఆర్ 1 ఆల్టో కార్ గెలుచుకునే ఛాన్స్. ప్రతి 2000 రూపాయలు ఆపై కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్. షాపింగ్ చేయండి, ఉచిత బహుమతులు గెలుచుకోండి. పండుగైనా పబ్బమైనా ఫంక్షన్ అయినా మన షాపింగ్ చాయిస్ వైభవలక్ష్మి షాపింగ్ మాల్, JPN రోడ్, వరంగల్. షాపింగ్ సంబరాలు, కానుకలు, ఆఫర్లు తాకుతాయి అంబరాలు.